హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విరాజ సమేతం పార్ట్ 7. సంహిత రోడ్ క్రాస్ చేయబోతుంటే ఒక కార్ స్పీడ్గా వచ్చి తన పక్కన ఆగుతుంది. కార్ బ్యాక్ సీట్ నుంచి ఒక అతను ఈ అడ్రస్ చెప్తారా అని ఒక విజిటింగ్ కార్డ్ చూపిస్తాడు. సంహిత కార్డు చూసి అటువైపు అని చేయి చూపిస్తుండగానే వెంటనే ఆ చేయి పట్టుకొని ఫాస్ట్గా కారులోకి లాగేసి డోర్ లాక్ చేస్తాడు. కారు అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. బయటికి వచ్చి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళిన విరాస్కి సంహిత అక్కడ కనపడదు. అసహనం పెరిగిపోతుంది తనకి. సంహిత ఏదిరా, అసలు ఏమైంది, నువ్వెందుకు అంత టెన్షన్గా తన కోసం వెతుకుతున్నావు అంటాడు సాగర్ అక్కడికి వచ్చి. సంహిత ప్రమాదంలో ఉందిరా అంటాడు విరాజ్. వాట్, తాను ప్రమాదంలో ఉందని నీకెలా తెలుసు, అసలు ఏం జరుగుతుందిరా, నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు విరాజ్ కేసు చూస్తూ. ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు, తన్ని సేవ్ చేయాలి అంటాడు ఐస్ క్రీమ్ షాప్ అంతా చూస్తూ. ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయా అని అడుగుతాడు షాప్ ఓనర్ని. లేవు సార్ అంటాడు. ఎక్కడ లేని అసహనం వచ్చేస్తుంది విరాజ్కి. సంహిత మీద పిచ్చి కోపం కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలాంటి తింగర పనులే చేస్తుంది అని. సాగర్ కూడా ఆలోచిస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాక, సంహిత ఏ ప్రమాదంలో ఉందో తెలియక. విరాజ్కి వెంటనే ఒకటి గుర్తుకు వచ్చి సాగర్ కమ్ అంటూ వెంటనే ఆఫీస్లో ఉన్న తన క్యాబిన్కి వెళ్తాడు. ఐస్ క్రీమ్ షాప్ విరాజ్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదురుగానే ఉండడంతో ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటాడు సిస్టంలో. అందులో సంహిత ఐస్ క్రీమ్ షాప్ లోపలికి వెళ్ళడం కనబడగానే ఇద్దరు అలర్ట్ అయి చూస్తూ ఉంటారు, తాను ఎప్పుడు బయటికి వస్తుందో అని. కొంచెంసేపటికి సంహిత బయటికి రావడం, ఒక కారు వచ్చి తన ముందు ఆగడం, తనని బలవంతంగా కారు లోపలికి ఎక్కించుకొని వెళ్ళడం అంతా కనబడుతుంది. ఇద్దరూ షాక్ అవుతారు. విరాజ్ మొహం కోపంతో ఎర్రగా అయిపోతుంది. గట్టిగా పిడికిలి బిగించి కోపంతో తన ముందర గ్లాస్ టేబుల్ని కొడతాడు. అది ముక్కలై చేతికి గాయమవుతుంది. రే, ఏం చేస్తున్నావు, ఏంటిదంతా అంటూ చేయి పట్టుకోబోతాడు. విరాజ్ సాగర్ కందనివ్వకుండా విదిలించి కరణ్కి కాల్ చేయి, వాడు అరగంటలో నా ముందుండాలి అంటాడు కోపంగా. సాగర్ వెంటనే డీసీపీ కరణ్కి కాల్ చేసి విషయం చెప్తాడు. వాడు బయలుదేరాడు. ఆ చెయ్యి ఇలా ఇవ్వు అని పట్టుకోబోతాడు. నో అంటాడు విరాజ్ పిచ్చి కోపంతో. చెప్పిన మాట విను అని కోపంతో చేయి పట్టి లాగి పట్టుకొని కూర్చోబెట్టి చిన్నగా గాజు పెంకుల్ని తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడతాడు. కారులోకి ఎక్కించగానే సంహిత చేతులు గట్టిగా పట్టుకుని కూర్చుంటారు, తాను కదలకుండా. చుట్టూ చూస్తుంది. ఫ్రంట్ సీట్లో ఇద్దరు, బ్యాక్ సీట్లో ఇద్దరు ఉంటారు మాస్క్ పెట్టుకొని. అందరూ రఫ్గా ఉంటారు. ఏ, ఎవరు మీరు, నన్నెందుకు తీసుకొచ్చారు, వదలండి అంటూ వాళ్ళ చేతులను విసిరి కొడుతుంది. నోరు మూసుకొని కూర్చో అంటాడు ఒకడు గట్టిగా. సంహితకి కంగారుగా అనిపిస్తుంది. టెన్షన్గా వాళ్ళ చేతులు గింజుకుంటూ విదిలించుకోవాలని చూస్తుంది. వాళ్ళల్లో ఒకడు చెంప మీద గట్టిగా కొడతాడు. పెదవి చిట్లి బ్లడ్ వస్తుంది. ఏడుపు వచ్చి శ్రీనివాస్ గుర్తుకు వస్తాడు సంహితకి. మరలా వాళ్ళని చూస్తానా అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. విరాస్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు కరణ్. ఇద్దరికీ హాయ్ చెప్పి చైర్లో కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ అంతా చూస్తాడు. క్లీన్గా చూస్తే అర్థమవుతుంది ఆ కారుకి నెంబర్ కూడా ఉండదు. అప్పుడు అర్థమవుతుంది ఇది ప్లాన్డ్ అని. అదే చెప్తాడు విరాజ్కి సాగర్కి. తనెవరైనా ఎనిమీస్ ఉన్నారా తనకి అని అడుగుతాడు కరణ్. మాకు తెలిసి ఎవరూ లేరు అంటారు ఇద్దరు. కరణ్ ఎవరికో ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ పంపించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. సంహిత ఏడుస్తుంటే చూసి ఆ భయమేదో మా సార్ చేసే టెండర్కి అడ్డు వచ్చే ముందుండాలి అంటాడు ఒకడు గట్టిగా. ఎవరు అంటుంది అర్థం కాక. అదంతా నీకెందుకు, ఎవరో ఇప్పుడు చూస్తావులే అంటాడు వికృతంగా నవ్వుతూ. కరణ్ ఫోన్లో మాట్లాడి వచ్చి వీళ్ళకెదురుగా కూర్చుంటాడు. ఏమైందిరా అంటాడు విరాస్ ఆతృతగా. ఆ కారుకి నెంబర్ లేదు, రెంట్‌కి తీసుకున్నారు. ఇచ్చిన ప్రూఫ్స్ మొత్తం ఫేక్. మొహాలు కూడా కవర్ చేసుకొని ఉన్నారు. అంత పక్కాగా ప్రూఫ్స్ దొరకకుండా చేశార్రా అంటాడు.
కొంచెం సేపటికి కారు ఒక సిగ్నల్ దగ్గర ఆగుతుంది. ఇంతలో సంహిత పక్కన కూర్చున్న వాడికి ఫోన్ వస్తుంది. మాట్లాడడానికి అటు తిరుగుతాడు. అదే అవకాశంగా తీసుకొని కారు డోర్ తీసి కిందకి దిగి చెయ్యి లాక్కొని పరిగెడుతుంది. వాళ్ళొక్క క్షణం షాక్ అవుతారు. వెంటనే దిగి తన వెంటే పరిగెడతారు. రోడ్ మీద ట్రాఫిక్ ఎక్కువ ఉండేసరికి తనను పట్టుకోలేకపోతారు. ఫాస్ట్‌గా పరిగెత్తి దూరంలో ఉన్న ఆటో ఎక్కి కూర్చొని ఆఫీస్ అడ్రెస్ చెప్పి ఫాస్ట్‌గా పోనివ్వమంటుంది. వాళ్ళెంత వెతికినా సంహితని పట్టుకోలేకపోతారు. జగదీష్‌కి ఫోన్ చేసి విషయం చెప్పగానే అతను వాళ్ళ మీద మండిపడతాడు. ఒక ఆడపిల్లని హ్యాండిల్ చేయలేకపోయారు అని. ఎన్ని రోజులు తప్పించుకుంటావే? ఈరోజు కాకపోతే రేపు అనుకుంటాడు జగదీష్ కోపంగా. ప్రూఫ్స్ దొరక్కపోయినా పర్వాలేదు. నేను వెతుకుతాను అంటాడు విరాజ్ బయలుదేరబోతూ. అది కాదురా అన్న వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు. సరే పద వెళ్దాం అంటారు. ఇదంతా స్టాఫ్‌కి తెలియకుండా జాగ్రత్త పడతారు. కార్ కీస్ తీసుకుంటూ అనుకోకుండా సీసీటీవీ ఫుటేజ్ చూసిన విరాజ్ ఆనందంగా చైర్‌లో కూర్చుండిపోతాడు దాని వైపు చూస్తూ. విరాజ్ అలా చూసి అర్థం కాక వాళ్ళు కూడా అటు చూసి షాక్ అవుతారు. తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్ గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతుంది సంహిత. వాళ్ళలాగే చూస్తూ ఉంటారు. ఆఫీస్ గ్లాస్ డోర్ దాకా వచ్చి కొంచెం పక్కకు వెళ్ళి చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేస్తుంది. తర్వాత చున్నీతో మొహం తుడుచుకొని దెబ్బల దగ్గర క్లీన్ చేసుకొని హెయిర్ సరి చేసుకొని చిన్నగా లోపలికొస్తుంది. ఇదంతా ఫుటేజ్‌లో చూసిన వాళ్ళ ముగ్గురు హృదయం బాధతో నిండిపోతుంది. విరాజ్ సాగర్ వైపు చూస్తాడు. సాగర్‌కి అర్థమయ్యి సంహిత లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురు వచ్చి విరాజ్ క్యాబిన్‌కి తీసుకువెళ్తాడు. సార్ ఇక్కడికెందుకు తీసుకువచ్చారు? అంటుంది విరాజ్‌ని, కరణ్‌ని చూస్తూ. ఎక్కడికి వెళ్ళావు? అంటాడు విరాజ్. సంహిత ఆలోచిస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పి నా బుర్ర చెడగొట్టావంటే చంపేస్తాను. ఇది చూడు అంటూ తన ముందున్న ల్యాప్‌టాప్‌లో సంహిత కిడ్నాప్ ఫుటేజ్ చూపిస్తాడు విరాజ్. సంహితకి కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. విరాజ్ అమూల్యకి కాల్ చేసి క్యాబిన్‌కి పిలుస్తాడు. అమూల్య లోపలికి వచ్చి సంహిత ఏడుస్తుండడం, తన దెబ్బలు చూసి ఏమైంది? అంటుంది కంగారుగా. అమ్మో! అంటూ తన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది సంహిత. అక్కడ అందరికీ తన్నలా చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది. సంహిత అని పిలుస్తాడు విరాజ్. ఆ పిలుపులో మాధుర్యానికి తల ఎత్తి చూస్తుంది. చూడు ఇతను నా ఫ్రెండ్ డీసీపీ కరణ్ అని చెప్పి తన కిడ్నాప్ దగ్గర నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ చెప్తాడు. కిడ్నాప్ అని తెలిసి ఆశ్చర్యంగా సంహిత వైపు చూసి గట్టిగా తన చెయ్యి పట్టుకుంటుంది భయంగా అమూల్య. వాళ్ళంతా ప్రూఫ్స్ లేకుండా చేశారు. నువ్వేం జరిగిందో చెప్తేనే మనం ఏమైనా చేయగలం అంటాడు కరణ్. సంహిత కళ్ళు తుడుచుకొని కిడ్నాప్ అయిన దగ్గర నుంచి తాను తప్పించుకునేదాకా అంతా చెప్తుంది. అంతా విన్న విరాజ్ పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది. సాగర్‌కి, విరాజ్‌కి ఎవరు చేశారో అర్థమైపోతుంది. విరాజ్ కోపం చూసి సంహితకి, అమూల్యకి భయం వేస్తుంది. అప్పుడే విరాజ్ మొబైల్ రింగ్ అవుతుంది. జగదీష్ నుంచి కాల్ రాగానే కోపంగా లిఫ్ట్ చేస్తాడు. నిన్ను గెలిపించింది నాకు టెండర్ రాకుండా చేసింది. ఈరోజు తప్పించుకుంది. ఎప్పుడు తప్పించుకోలేదు కదా! అంటూ వికృతంగా నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. విరాజ్ కోపంగా ఫోన్ విసిరి కొడతాడు. సాగర్ విరాజ్‌ని, కరణ్‌ని తీసుకొని అదే రూమ్‌లో ఉన్న పర్సనల్ రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. విరాజ్ ఫోన్‌లో అవతల జగదీష్ మాట్లాడిన విషయం అంతా చెప్తాడు కోపంగా. ఒక ఫోన్ కాల్ ప్రూఫ్‌గా చూపించి ఏమీ చేయలేంరా అంటాడు కరణ్. నాకు తెలుసు. వాడినేం చేయాలో. రేపు ఉదయాన్నే వాడికి సరికొత్త జీవితాన్ని చూపిస్తా. నువ్వు చేయవలసిందల్లా నాకు హెల్ప్ చేయడం మాత్రమే అంటాడు విరాజ్. తప్పకుండా రా అంటూ హగ్ చేసుకుంటాడు విరాజ్‌ని కరణ్. సరే నేను బయలుదేరుతాను అంటాడు. ముగ్గురు బయటికి వస్తారు. సంహితకేమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది. టేక్ కేర్ అని సంహితకి చెప్పి కరణ్ వెళ్ళిపోతాడు. అమూల్య ఐల్ కాల్ యూ లేటర్ అంటాడు విరాజ్. సంహిత వైపు చూస్తూ అమూల్య బయటికి వెళ్తుంది. సాగర్ కూడా వెళ్ళిపోతాడు. అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాక చూస్తూ ఉంటుంది సంహిత. వాళ్ళు వెళ్ళిపోగానే అప్పటిదాకా దాచిపెట్టిన కోపం ఒక్కసారిగా బయటికి వచ్చి సంహిత చెంప మీద గట్టిగా కొడతాడు విరాజ్.
చెంప మీద చెయ్యి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సంహిత. బుద్ధి ఉందా నీకు? ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి తింగర వేషాలు వేయకుండా ఉండమని. ఇప్పుడు చూడు కొంచెంలో తప్పిపోయింది. లేకపోతే అంటూ మరలా చెయ్యి లేపుతాడు కోపంగా. అందమైన ఆ కళ్ళు వర్షించటం చూసి ఇక కొట్టలేక చెయ్యి దించేస్తాడు. నీకేదైనా అయితే నీ పేరెంట్స్‌కి ఎవరు ఆన్సర్ చేస్తారు? అంటాడు కోపంగా. సంహిత ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళు కొట్టిన దెబ్బకి పెదవి చిట్లి సంహిత కింద పెదవి పైన ఉన్న అందమైన పుట్టుమచ్చ పక్కన రక్తపు మరకలు ఉండడం చూసి ఇంకా కోపం పెరుగుతుంది విరాజ్‌కి. తన చేతిని గోడకేసి గట్టిగా కొట్టుకుంటాడు. అసలే ఇంతకుముందు సాగర్ కట్టుకట్టిన చెయ్యి కావడంతో దెబ్బ రేగి మరలా బ్లడ్డొస్తుంది. సంహిత సార్ అంటూ దగ్గరికి రాబోతుంది. విరాజ్ కోపంగా నో అనేసరికి ఏమీ చేయలేక సాగర్‌కి కాల్ చేస్తుంది. సాగర్ వెంటనే వచ్చి తన చెయ్యి చూసి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తాడు. విరాజ్ ఏమీ మాట్లాడలేకపోవడంతో కోపంగా చెయ్యి తీసుకొని మరలా క్లీన్ చేసి కట్టుకడతాడు. సంహిత కన్నీళ్లు చూసి విరాజ్‌కి కోపం తగ్గుతుంది. అమూల్యని పిలుస్తాడు విరాజ్. ఇద్దరి వైపు చూస్తూ ఈ రోజుకి ఆఫీస్ వద్దు. ఇద్దరూ ఇంటికి వెళ్ళండి అంటాడు విరాజ్. సంహిత ఒకసారి తనని తాను చూసుకొని అమ్మో! నేను మీ ఇంట్లోనే ఉంటాను ఈరోజు. నన్నిలా చూస్తే శ్రీను వాళ్ళు బాధపడతారు అంటుంది. దీనికేమీ తక్కువ లేదు. ఇదంతా మెంటల్ వేషాలు వేసే ముందుండాలి అంటాడు కూల్‌గా విరాజ్ సంహిత వైపు చూస్తూ. అందుకే నిన్ను హిట్లర్ అనేది అనుకుంటుంది మనసులో కోపంగా. ఏయ్! నీకిదే వద్దన్నా. ఇప్పుడు బాగోలేదని వదిలేస్తున్నా. నో పనిష్మెంట్ అంటాడు నవ్వుతూ కూల్‌గా చైర్‌లో కూర్చుంటూ. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో సాగర్‌కి, అమూల్యకి అర్థం కాదు. విచిత్రంగా చూస్తూ ఉంటారు. అసలేం మాట్లాడుకుంటున్నార్రా? మాకేం అర్థం కావట్లేదు అంటాడు సాగర్. అర్థం అవ్వవలసిన వాళ్ళకి అర్థమైందిలే అంటాడు విరాజ్ చిన్నగా నవ్వుతూ. సాగర్ వాళ్ళని అమూల్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. బైక్ వద్దులే అంటాడు విరాజ్. వాళ్ళు బయలుదేరుతుంటే నువ్వు రేపు ఆఫీస్‌కి వచ్చి నన్నేమీ ఉద్ధరించక్కర్లేదు. టేక్ రెస్ట్. అమూల్య వైపు చూసి నువ్వు కూడా రేపు రానవసరం లేదు. టేక్ కేర్ ఆఫ్ హర్ అంటాడు. ఓకే అంటుంది అమూల్య. సంహిత విరాజ్ మాటలకి గుర్రుగా చూస్తూ మనసులో నా ఇష్టం తగ్గితే వస్తా ఆఫీస్‌కి అనుకుంటుంది. అది వినపడినట్లుగా ఏయ్! అంటాడు గొంతు పెంచి విరాజ్. ఏం లేదు సార్ బాయ్ అంటూ అమూల్య చేయి పట్టుకొని కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది సంహిత. విరాజ్ గట్టిగా నవ్వేస్తాడు సంహిత కంగారు చూసి. సాగర్ అంతే చూస్తుంటాడు విరాజ్‌ని. మార్నింగ్ నుంచి తన రకరకాల ఫీలింగ్స్ అర్థం కాక. రేయ్ చూసించాలు వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేయి పో అంటాడు విరాజ్. సాగర్ ఏమీ అర్థం కాక గట్టిగా తల విదిల్చి బయలుదేరతాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.